Hi viewers, welcome to Myra Media. నిన్న నుంచి నాగబాబు గారు బాలకృష్ణ గారికి కౌంటర్లు ఇస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం అవి బాగా వైరల్ అవుతున్నాయండి. అంతకుముందు బాలకృష్ణ గారు ఎప్పుడో 6 సార్లు మెగా ఫ్యామిలీ గురించి అందులో హీరోల గురించి కామెంట్లు చేశారు. దీన్ని బేస్ చేసుకుని సాక్ష్యాలతో సహా ఆ వీడియోలను పెట్టి నాగబాబు గారు అయితే ఇప్పటి వరకు 2 వీడియోలకి కౌంటర్ ఇచ్చారు. సో పొద్దున్న 9కో 9:30కో 3వ వీడియో ఇంకోటి చేశారండి. అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో పొలిటికల్ వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఏం పీకాడు, చిరంజీవి ఏం చేశాడు, మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి కామెంట్ చేశారు కదా. అది ఆల్మోస్ట్ అందరికీ గుర్తునే ఉంటుందిలేండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీనికి కౌంటర్ ఇచ్చారు మన నాగబాబు గారు. అంత పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని పట్టుకుని ఏం పీకాడు అన్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఇక్కడ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద నటులో అలానే అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతే పెద్ద నటులు. మీ తండ్రి గారు వయసున్న ఆయన్ని పట్టుకుని ఏం పీకాడు అని అంటాం తప్పు కదా. సర్లే మాకెందుకులేని వదిలేసాం. ఆ తర్వాత వెంటనే చిరంజీవి ఏం చేశాడు, అవసరమా మీ టాపిక్లోకి మేము అవసరమా కదా. సో ఇలా అందరినీ ఇలా ఎందుకు అంటున్నారు మీరు, బ్లడ్ వేరు బ్రీడ్ వేరా, ఏం బ్లడ్ ఏం బ్రీడు అలా ఎవరు మాట్లాడతారో తెలుసా అని చెప్పి ఇక నెక్స్ట్ అలానే మేము ఎప్పుడు కాంట్రవర్సీలకి దూరంగా ఉంటాం. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చరణ్ బాబు కానీ, అలానే మా అబ్బాయి వరుణ్ కానీ, ఒకవేళ మమ్మల్ని ఏమన్నా అన్నా కూడా మేము ఏవి అనుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మాకెందుకులే ఊరుకున్నాం, ఇన్నాళ్ళు మాకెందుకులే అని ఊరుకున్నాం. సో ఒకటి ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని కామెంట్లు చేస్తుంటే అందరూ ఫీల్ అవుతున్నారే, మరి అప్పుడు ఆయన మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు ఎవరు నోరు మెదపలేరు. ఏదైనా కూడా ఒక వ్యక్తి అవతల వ్యక్తిని బట్టే మన రియాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పారు. సో ఇక అంతేకాకుండా మీరు దైవాంత సంభూతులా, మీరేం పైనుంచి రాలేదు, మీరు మనుషులే, మనుషుల్ని మనుషుల్లాగా చూడాలి అన్న ఉద్దేశంతోనూ సరే మీ సొంత నాన్నగారు ఆయన అంత గొప్ప మహానుభావుడు, మరి అలాంటి ఆయన్ని మీ బావ వెన్నుపోటు పొడిచినప్పుడు ఎక్కడికి పోయింది మీ బ్లడ్ మీ బ్రీడ్, మరి ఆయనతోగా కలిసి ఉన్నది అని చెప్పి ఈ రకంగా నాగబాబు గారు 3వ వీడియోలో అప్పుడెప్పుడో ఇలా రాజకీయాల గురించి బాలకృష్ణ గారు కామెంట్ చేస్తే దానికి రీకౌంటర్ ఇచ్చారు. సో నాగబాబు గారు మరి అన్నీ కూడా ఎప్పుడు ఆకుతాయో, దీనిపైన ఎవరు ఏ రకంగా స్పందిస్తారో. సో చాలామంది మళ్ళీ మొదలైంది నందమూరి మెగా ఫ్యామిలీకి వారు అని చెప్పేసి అలాగే కొన్ని రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ మాత్రం ఈ పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా కొనసాగుతుంది. సో ఏదేమైనా కూడా బాలకృష్ణ గారు చేసిన కామెంట్లకి ఇప్పుడు ఈ రకంగా రియాక్షన్స్ ఇస్తున్నారు మన నాగబాబు గారు. సో అయితే ఇప్పటి వరకు 3 వీడియోలు అంటే కామెంట్ నెంబర్ 3తో పొద్దున ఒక వీడియో రిలీజ్ అయింది. ఈ రోజు నైట్ 9కి కామెంట్ నెంబర్ 4తో మరొక వీడియో మన ముందుకు రాబోతుంది. మరి దాంట్లో నాగబాబు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మాత్రం తెలియాల్సిన ప్రశ్న. ప్రస్తుతానికైతే నాగబాబు గారు 3వ వీడియోలో పొలిటికల్గా చిరంజీవి గారిని అమితాబ్ బచ్చన్ గారిని అన్నందుకు కామెంట్ అయితే చేశారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం, నాగబాబు గారి వీడియో చూసిన తర్వాత నేను ఆయన ఏమేమన్నారు అని చెప్పేసి ఏదో మీకు పైన చెప్పాను. మీకు గనక ఇంకా క్లారిటీ రాకపోతే ఒకసారి ఆయన చేసిన వీడియో కూడా చూడండి. Thank you. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media.